టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ అధినేత తనేడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అంతమొంచేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని హాట్ కామెంట్ చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ లోకేష్ ట్వీట్ చేశారు. జైల్లో చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్దే బాధ్యత అని లోకేష్ అన్నారు. జైల్లో అంతం చేసేందుకు చంద్రబాబును అరెస్ట్ చేశారనే అనుమానం తమకు కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక మా అనుమానాలకు ఇప్పుడు బలం పడుతున్నాయని అన్నారు. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతను జైల్లో హాని తలపెట్టేలా సర్కార్ కుట్ర పన్నుతుందని అన్నారు. అయితే జైల్లో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదని అన్నారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండల ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీర వెంకట సత్యనారాయణ డెంగీ బారిన పడి మరణించారు. చంద్రబాబును ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్దే బాధ్యత అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఉన్నారు కదండి మంత్రిని